ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయ కాలమున కలవరి కృపాసన మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 16 నుంచి 28 వచనములు చూసుకున్నప్పుడు, సొలొమోను రాజుగా నియమించబడిన తర్వాత మొదటి విచారణ కోసం ఇద్దరు వేశ్యలు ఆయన యొద్దకు వచ్చినట్లు చూస్తున్నాం. చనిపోయిన బిడ్డను ఒక వేశ్య బ్రతికి ఉన్న బిడ్డను తీసుకుని ఆ బిడ్డను ఆ తల్లి యొద్ద పెట్టివేసి అర్ధరాత్రి వేళ ఉంచినట్లు చూస్తున్నాం. ఉదయంలో లేవగా అసలైన తల్లి ఆ విషయాన్ని తెలుసుకుని తన బిడ్డ కాదని అడిగినప్పుడు లేదు నా బిడ్డ అని ఆమె చెప్పినట్లు ఈ విషయాన్ని రాజు యొద్దకు విచారణకు తీసుకుని వచ్చి ఆ విషయాన్ని రాజుకు తెలియపరిచినప్పుడు రాజు గమనించి కత్తి ఒకటి తీసుకురమ్మని చెప్పి ఇద్దరికి చెరసగము చేసి ఆ బిడ్డనిమ్మనగా ఆ కన్న తల్లి బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి పేగులు తరుక్కుపోయి రాజునద్ద ఆ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికి ఇవ్వమని చెప్పినప్పుడు రెండవ స్త్రీ అయితే చెరసగం చేయమని అడిగింది. ఈ బిడ్డను ఎంత మాత్రం చంపవద్దు, మొదటి దానికి ఇవ్వమని తీర్పు తీర్చిన తీర్పును విన్న జనులందరూ కూడా రాజు తీర్పు తీర్చుటైంది, విచారణ చేయటైంది, న్యాయం తీర్చుటైంది, దైవ జ్ఞానం పొందిన వాడని గ్రహించి అతనికి భయపడినట్లు చూస్తున్నాం.